పరిశీలించి చూస్తే వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇలా ఏజెంట్స్ లాగా వచ్చి ఇక్కడ ఓనమాలు నేర్చుకొని కష్టపడి మీరు కూడా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు చాలా మంది పైకి వచ్చారు. రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా అదే ఒక్క విషయం మనకు గుర్తుపెట్టుకోండి. కష్టపడి చేద్దాం, నీతిగా చేద్దాం, నిజాయితీగా చేద్దాం. ఎవరి దగ్గరికి వెళ్ళి అబద్ధాలు చెప్పొద్దు. అబద్ధాలు చెప్పేసి ఏదో ఒక విధంగా తిమ్మిని ఓపెన్ చేసి మన కమిషన్ వచ్చేసి నేను జాబ్లో పెట్టుకొని వెళ్ళిపోతే అంతే, మీరు అంతకంటే ఎదగలేరు. అలా కాకుండా మన మీద కాన్ఫిడెన్స్తో మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ని కనుక మనం కనుక బాగా చూసుకోగలిగితే వాళ్ళు ఎప్పటికైనా కూర్చోబెట్టుకోవాలి. ఫలానా ఏజెంట్ ద్వారా తీసుకున్నామండి, మంచి ల్యాండ్ ఇచ్చాడండి, చాలా బాగుందండి అని 10 మందికి కాదు 100 మందికి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. అదే మీరు చీట్ చేసి సరి ప్రాజెక్టులో కొనిపిస్తే మొత్తం ఊరందరి దగ్గరికి వెళ్ళి పనున్నా లేకపోయినా అందరి దగ్గరికి వాడి దగ్గరికి మాత్రం వెళ్ళకండి, వాడు అన్ని కూడా లేనిపోయి లిటికేషన్ ల్యాండ్ ఇస్తున్నాడు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలంటే ముందు మీరందరూ కూడా నిజాయితీగా చేయాలి. వెనకెట్టి ఎవరో పెద్ద మనిషి చెప్పాడు, అయ్యా మనం మామిడి చెట్టు వేసాం, మంచి మొక్క తెచ్చాం, దానికి ఎరువులు వేసాం, నీళ్లు పెట్టాం, చెట్టు బాగా పెరిగింది, పూతకు వచ్చింది, కాయలు కాస్తున్నాయి. మీరందరూ కూడా ఏంటంటే ఈ మామిడి తోటలో ఈ మామిడి చెట్టు అనే ఈ యువరాజు చెట్టుని ఎంత అద్భుతంగా పెంచుకోవాలనేది మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఆ నీడ మీద మీరు ఉండాలి. రేపు పొద్దున్న చెట్టుకి కాయేసే కాయలు మీరు కూడా అనుభవించగలగాలి, మీరు కూడా పైకి రావాలి. అది దృష్టిలో పెట్టుకోండి. అంతేగాని ఏదో తెల్లారిపాటికి అయిపోదాం, ఏదో చేసేద్దాం అనేది మాత్రం అనుకోవద్దు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ పొద్దున్న డౌన్ అవుతుంది అంటారు, గాలిలో వచ్చి గాలిలో పోతాయి. అలాంటిది కాకుండా సినిమా తీసామనుకో, మేము సినిమా వాళ్ళమే, సినిమా బాగుంది, శ్రీలీల గారు డేట్లు ఇస్తారు, బ్రహ్మాండంగా సినిమా తెద్దామని అనుకున్నాం అనుకోండి, సక్సెస్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఫెయిల్ అయితే మొత్తం పోతుంది. అందుకని మీరు కాన్ఫిడెంట్గా దీని మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, మనం దీని మీద 10 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది, రేట్లు బాగా పెరుగుతాయి. హైదరాబాద్ లాంటి ఈ సిటీలో వాళ్ళ గ్రోత్ అద్భుతమైన గ్రోత్ ఇది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, అది మీకు 1కి 10 రెట్లు లాభాలతో సంపాదించి పెట్టే ఒక మంచి బిజినెస్. కాబట్టి మీరందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని, మీరందరూ కూడా మరి ఆ లబ్ధిని మీరు పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యువరాజు గారు మరి రాబోయే రోజుల్లో ఈ యువరాజు మహారాజు అవ్వాలని, ఆ తర్వాత చక్రవర్తి కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ లక్ యువరాజు.